పనిచేశారు అమ్మాయి గారు. ఆ రిపోర్ట్స్ మీ దగ్గర ఉన్న విషయం నాతో చెప్పుంటే ఈ సమస్యని ఎప్పుడో క్లియర్ చేసుండేవాడిని కదా. ఇలా అవుతుందని నేను మాత్రం కలగన్నానా రాజు? నీకు చెప్పకపోవడం తప్పే. నన్ను క్షమించు రాజు. అంత పెద్ద మాటలు ఎందుకులేండి అమ్మాయి గారు. ఆ దీపక్ విజయాంబికలు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఒకవైపు మీ మెళ్ళో ఎలాగైనా తాళి కట్టాలని చూస్తున్నారు, మరోవైపు ఆ మందారాన్ని కూడా ఏదో ఒకటి చేయాలని చూస్తున్నారు. వాళ్ళ నుండి మిమ్మల్ని కాపాడడం ఎంత అవసరమో ఆ మందారాన్ని కాపాడడం కూడా అంతే అవసరం. రోజులు గడిచే కొద్దీ మందారం జీవితం రిస్కులో పడుతుంది అమ్మాయి గారు. అవును రాజు, ఏదో ఒకటి చేసి తొందరగా దీపక్ మందారాల్ని ఒకటి చేయాలి. పెళ్లి కాకుండానే తల్లినవుతున్నానని బస్తీలో కొందరు నన్ను చూసి హేళనగా నవ్వుకుంటున్నారు. గుండెని రాయి చేసుకుని ఆ మాటలన్నీ భరిస్తున్నాను. రేపు నువ్వు ఈ లోకానికి వచ్చాక తండ్రి లేని బిడ్డవని, తండ్రి ఎవరో తెలియని బిడ్డవని నిన్ను నానా మాటలు అంటారు. నీ ఆత్మాభిమానాన్ని ఎలా కాపాడాలో నాకు అర్థం కావడం లేదు నాన్న. దీపక్ బాబు, దీపక్ బాబు, ఏంటి? మీరు చేసిన మోసానికి జనం చేత నానా మాటలు పడుతున్నాను. రేపు నా బిడ్డ అవమానపడ్డం నాకిష్టం లేదు. దానికి నన్నేం చేయమంటావు? మీరెంత కాదనుకున్నా నా కడుపులో బిడ్డ మీ బిడ్డే. మీరు మనసు మార్చుకుంటే ఏ సమస్య ఉండదు. దయచేసి నా మెడలో తాళి కట్టండి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేనేంటి, నా లెవెల్ ఏంటి? విజయాంబిక కొడుకుని, మినిస్టర్ సూర్యప్రతాప్ మేనల్లుణ్ణి, ఈ ఇంటికి కాబోయే అల్లుణ్ణి. ఏ రోజుకైనా ఈ 100 కోట్ల ఆస్తికి యజమాన్ని. అటువంటిదో పని మనిషి మెడలో తాళి కట్టడమా? ఆశకు కూడా హద్దుండాలి. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మనసు పాడు చేసుకోకు, జీవితాన్ని నాశనం చేసుకోకు. నేను నిన్ను పెళ్లి చేసుకోవటం అన్నది నెవర్. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వు అసలు మనిషివేనా? ప్రేమించానని చెప్పి పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి ఒక అమ్మాయికురాల్ని మోసం చేశావు. గర్భవతిని కూడా చేశావు. తాళి కట్టమని అడుగుతుంటే ఇప్పుడు స్టేటస్ గురించి మాట్లాడుతున్నావా? అనవసరంగా నా విషయంలో జోక్యం చేసుకోకు రూపా. మందారం మా బస్తీ మనిషి. సాటి మనిషిగా తనకు న్యాయం చేయాల్సిన అవసరం నాకుంది. చూడు దీపక్, మందారం విషయంలో నువ్వు సరిదిద్దుకులని పొరపాటు చేశావు. నీ తప్పులు బయట పెట్టి మందారానికి న్యాయం జరిగేలా చేస్తాను. అది నీ వల్ల కాదు. అవుతుందో కాదో రేపు నువ్వే చూద్దు గాని. మందారం, అమ్మా, నాన్న, మీరేంటి ఇలా వచ్చారు? నా కూతురి విషయంలో బస్తీ జనం నలుగురు నానా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. అవమానాన్ని భరించలేకపోతున్నాం రాజు. తప్పు ఎలా జరిగిందో, ఎవరి వల్ల జరిగిందో ఆ భగవంతుడికే తెలియాలి. కానీ బలైంది మాత్రం నా బిడ్డ. జరిగిందేదో జరిగిపోయింది. ఇక ఎవరిని అనుకుని ఏం లాభం రాజు. నమస్కారం అయ్యా. ఏంటి ఇలా వచ్చారు? అయ్యా, మా మందారాన్ని మా ఇంటికి తీసుకెళ్ళిపోతాం. పెద్దోళ్లతో గొడవ పెట్టుకొని మాలాంటి పేదోళ్ళు బతకలేరు.
ఇంటికెళ్ళాక ఏం చెయ్యాలన్నదే ఆలోచించుకుంటాం. ఆలస్యంగానైనా మంచి నిర్ణయం తీసుకున్నావు. మీ కూతుర్ని మీరు తీసుకెళ్ళిపోండి. తన ప్రాణానికి ప్రమాదం ఉందని ఆశ్రయమిచ్చాం. ఇంతకాలం తను మా ఇంట్లోనే ఉంది. కానీ తన తల్లిదండ్రులే వచ్చి తన కూతుర్ని తీసుకువెళ్తానంటే కాదనే అధికారం నాకు లేదు. మీరు మందారాన్ని నిరభ్యంతరంగా తీసుకువెళ్ళొచ్చు. వెళ్ళు మందారం. పెద్దయ్య, దయచేసి మీరు ఏమీ అనుకోకుండా మాకొక్కరోజు సమయం ఇవ్వండి. మందారం కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరో నేను నిరూపిస్తాను. అవును నాన్నగారు, మాకొక్కరోజు సమయం ఇవ్వండి. ఒక్క రోజులో నిజం ఎలా నిరూపిస్తారు? నిరూపిస్తాను పెద్దయ్య. దయచేసి ఎలా అని మాత్రం అడగండి. అప్పుడు వాళ్ళు అంటే తప్పు చేసిన వాళ్ళు జాగ్రత్త పడతారు. మందారాన్ని మా ఇంటికి తీసుకెళ్తాం పెద్దయ్య. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత 24 గంటల లోపల మీకు నిజం తెలిసేలా చేస్తాను. మీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. మీరు ఆ 24 గంటల్లో నిజాన్ని రుజువు చేయకపోతే మందారాన్ని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి పంపించేయాలి. అలాగే పెద్దయ్య. నీ మనసులో ఏముందో ఏమీ అర్థం కావటం లేదు. రండి చెప్తాను. పదండి. ఆ రాజుగాడు మళ్ళీ ఏదో ప్లాన్ చేశాడు. మన కొంప ముంచేలా ఉన్నాడు. ఎలా మీ ప్లాన్ని కనిపెట్టడం? రాజు రూప కలిసి మందారాన్ని బస్తీకి తీసుకెళ్తానన్నారు కదా. రేణుకని అలర్ట్ చేద్దాం. వాళ్ళని ఓ కంట కనిపెడుతూ ఉండమని చెప్దాం. ఎందుకమ్మా ఇంత పొద్దునే బట్టలు ఉతికారేస్తున్నావు? నేను చేసేదాన్ని కదా. వర్షాకాలం వచ్చిందంటే వాన ఎప్పుడు పడుతుందో తెలీదు. అందుకే ఎండుండగానే బట్టలు ఆరేసుకోవడం మంచిదని ఉతికి ఆరేశాను. వయసు పెరిగే కొద్దీ బుద్ధి మందగించాలా? నీకు పెరుగుతుందేటి? చేసిన ఎటకారాలు సాలు, టీ చల్లారిపోతుంది తాగు. అయినా నాకెటి వయసు అయిపోనాది? అంతలా ఎటకారాలు చేస్తున్నావు? కూడా గోంటకే సరదా గంట కూడా అలాగ పట్టుకుంటావేటి? సాలే ఊరుకో, నువ్వు నీ సరదాలు. అయినా అల్లుడు ముందు ఏంటిది? అత్తయ్య, నాకిదేం కొత్త కాదులే. చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. అవును మావయ్య, పాపం మందారానికి మాత్రం కోరికలుండవా? కనీసం తనకి న్యాయం జరగట్లేదన్న బాధని పోగొట్టడానికి
ఏదో మా చిన్న ప్రయత్నం. బస్తీలో జనం నలుగురు నానా రకాలుగా అనుకుంటున్నారని మందారం అమ్మా నాన్నలు కూడా మందారానికి శ్రీమంతం చేయించడానికి ఇబ్బంది పడుతున్నారు. అందుకే మన కుటుంబం తరపున మనం తనకిచ్చే ఒక మంచి జ్ఞాపకంగా ఈ శ్రీమంతం గుర్తుంటుంది. నాన్న, మీకు చెప్పకుండా మీ ఇష్టం లేకుండా నేనే పని చేయను. చెప్పండి నాన్న, మీరేమంటారు? ఆలోచనల్లో ఆలు ఎప్పుడో చదివేసినవరా అయ్యా. అలా నీ అభిప్రాయం నేనెందుకు కాదంటాను? నువ్వేటంటే అదే. ఏటి ముచ్చలు నువ్వేటంటావు? నువ్వు ఏటంటే అదే. అదిరే అయ్యా. ఏటమ్మా ఆలసిస్తున్నావు? నిండు గర్భిణి బాధపడుతూ ఉండకూడదు. ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. ఇంకేటి ఆలోచించకు. నీకు మేమంతా ఉన్నాం కదా, నీకే అన్యాయం జరగదు. ఒరే అయ్యా, మందారం అమ్మా నాన్నలకు కబురు పెట్టారా? చేశావు నాన్న. ఏ మొహం పెట్టుకొని కూతురు సీమంతం చూస్తామని వాళ్ళు రావని చెప్పారు. మందారం, నీకు శ్రీమంతం చేసే బాధ్యత మా అందరిది. నేను తప్పు చేసినా కూడా నన్ను అర్థం చేసుకుని మీరు ఈ సీమంతం జరిపించడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తోంది. వీళ్ళంతా గా మందారానికి జరిగిన అన్యాయం గురించి ఆలోచిస్తున్నారు గాని నాకు జరగాల్సిన న్యాయం గురించి ఒక్కరు కూడా సోంచాయిస్తలేరు. వెంటనే ఈ విషయాన్ని విజయ అంబిక గారికి చెప్పాలి. నాకు తెలిసి మందారాన్ని దీపక్ని కలిపేటందుకే బావకి ఈ సీమంతాన్ని ఏర్పాటు చేసిండని నా డౌటు. ఏం కదా బావా? కాదుంది బావా, 1+1 బంపర్ ఆఫరే ఉంది. అదేంటో మాకు చెప్పొచ్చు కదా తమ్ముడు. ఆ దీపక్ చేతే సాంప్రదాయబద్ధంగా మందారం నుదుటిన కుంకుమ పెట్టించి చేతులకు గాజులు వేయించి తన కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి తనే అని నిరూపిస్తాను. ఏమంటున్నావన్నా? అసలు దీపక్ ఇక్కడికి ఎందుకు వస్తాడు? సాంప్రదాయబద్ధంగా సీమంతం ఎలా జరిపిస్తాడు? అవునరా అయ్యా, ఈసుమంత కూడా మానవత్వం లేనోడు, కడుపు చేసి కూడా కడుపులో ఉన్న బిడ్డకి తండ్రిని కాదన్నోడు, ఆ పసికందునే సంపాలనుకున్నాడు సీమంతానికి ఎలాగొస్తాడయ్యా? మీరేం ఆలోచించకండి మావయ్య, అదంతా మేం చూసుకుంటాం కదా. మీరంతా నిశ్చింతగా ఉండండి. అలాగేనమ్మా, అలాగే కానివ్వండి. చూడమ్మా, కడుపుతో ఉన్నప్పుడు సేతురిట్ట బోసిగా ఉండకూడదు. నిండుగా గాజులేసుకుంటే కడుపులో ఉన్న బిడ్డకు నీ గాజులు చేసే శబ్దం పోషకాలుగా ఉపయోగపడతాయి. సీమంతం చేసేద్దాంలే. అర్జెంటుగా దీపక్ని కలవాలి. ఏంటి విషయం? అర్జెంటుగా కలవాలన్నారు? అది ఓ, మీకు పెళ్లి కాలేదన్న విషయం మావయ్యకి చెప్పేస్తానని భయపడుతున్నారా? చెప్పొద్దని బ్రతిమాలడానికి వచ్చారా? మీరంతా బ్రతిమాలినా ఈ విషయంలో నేను కాంప్రమైజ్ అవను. ఎప్పటికైనా మీ అమ్మాయి గారి మెడలో తాళి కట్టేది నేనే. హలో, నీకు అంత సీన్ లేదు. నువ్వు ప్రధాన పాత్ర పోషించిన ఒక సినిమా చూపిద్దామని పిలిచాం, అంతేగాని నేను బతిమాలడానికి కాదు. ఆ సినిమాలో నీ పెర్ఫార్మెన్స్ చూసాగా. ఈ ప్రపంచంలో ఎన్ని అవార్డులున్నాయో అన్ని అవార్డులు నీకే వస్తాయి. ఏయ్,
ఏం మాట్లాడుతున్నారు? పిచ్చిగాని పట్టిందా? నాకు అవార్డులు రావటం ఏంటి? నువ్వు నిన్న గుడిలో చేసిన డ్రామా గురించి నాన్నగారికి చెప్పేద్దాం అనుకుంటున్నాం. ఓహో అదా? మీరు చెప్పే మాటలు విని నమ్మే వ్యక్తి కాదు మావయ్య. సాక్ష్యం కావాలి కదా. సాక్ష్యం లేకపోతే సాక్షాత్తు ఆ దేవుడే దిగొచ్చి చెప్పినా మావయ్య నమ్మడు. అది మీకు తెలుసు. సాక్ష్యం కావాలి కదా. ఈ సాక్ష్యం సరిపోతుందేమో చూడు. అసలు ఈ వీడియో ఎప్పుడు తీశారు, ఎవరు తీశారు అని ఆలోచిస్తున్నావా దీపక్? అసలు ఈ వీడియో నేను తీయలేదు. నా మేనకోడలు ఫోన్ తీసుకుంటే ఫోటోలు తీసుకోవడానికో వీడియో గేమ్ ఆడుకోవడానికో అనుకున్నా. కానీ తను మాకు నీతో ఆడుకుని వీడియో ఫుటేజ్ తీసిచ్చింది. చిన్నపిల్లలు దేవుడితో సమానం అంటారు కదా, అందుకేనేమో తను తీసిన వీడియోలో నువ్వు చేసిన ఘనకార్యం బంధించబడి నిన్ను బందీగా మా ముందు నిలబెట్టింది. ఇప్పుడు ఈ వీడియోని పెద్దయ్య గారికి చూపిస్తే ఏమవుతుందో నాకంటే నీకే బాగా తెలుసు. ఎంత ధైర్యం! తమ్ముడు! మావయ్య వద్దు మావయ్య. ఏమైంది తమ్ముడు? నా కాంపౌండ్ లో చిన్న తప్పు జరిగితేనే నేను ఊరుకోను. అలాంటిది నా కూతురు విషయంలో తప్పు చేస్తే నేను ఎలా ఊరుకుంటాను? వినయ్! మావయ్య ప్లీజ్ మావయ్య, నన్ను క్షమించండి మావయ్య. ప్లీజ్ మావయ్య, ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి మావయ్య. ప్లీజ్ మావయ్య. అవును తమ్ముడు, ఒక్కసారికి క్షమించు ప్లీజ్. వీడు క్షమించమని అడిగే అర్హత ఎప్పుడో కోల్పోయాడు. మావయ్య ప్లీజ్ మావయ్య. నా కూతురు పైన రాక్షసంగా ప్రవర్తించాడు. అందుకే వీడికి ఈ రాక్షసవత తప్పట్లేదు. నువ్వు ఏదైతే ఊహించుకున్నావో ఎగ్జాక్ట్గా అదే జరుగుతుంది. రూపా, అంత పని చేయొద్దు ప్లీజ్. అలా జరగకుండా ఉండాలంటే నేనేం చేయాలి? మా కోసం ఏం చేయక్కర్లేదు, మందారం కోసం చెయ్యాలి. అవును, మందారానికి సీమంతం జరిపిస్తున్నాం. ఆ సీమంతానికి ఎవరూ రాకపోయినా పర్వాలేదు, నువ్వు మాత్రం తప్పకుండా రావాలి. ఈ సమయంలో మందారానికి అందరి ఆశీర్వాదాల కంటే నీ ఆశీర్వాదం ముఖ్యం. లేదు, మమ్మీ ఒంటరిగా ఎక్కడికి పంపించదు. ఇక్కడికి కూడా మమ్మీకి తెలియకుండా వచ్చాను. సీమంతానికి కూడా సేమ్ ఇలాగేరా. నువ్వు వచ్చి అక్కడే ఉండిపోక్కర్లేదు. జస్ట్ వచ్చి మందారం చేతులకి గాజులు తొడిగి నుదుటిన బొట్టు పెట్టి 4 అక్షంతలు వేస్తే చాలు. ఇక్కడ ఆలోచించడానికి ఏం లేదు. మేమీ వీడియో నాన్నగారికి చూపించకూడదు అంటే నువ్వు మేం చెప్పినట్టు విని తీరాలి. బ్రతికుంటే ఏమైనా చేయొచ్చు. ఫస్ట్ ఈ గండం నుంచి బయటపడదాం. అలాగే వస్తాను. సాయంత్రం ఇంటికి వచ్చేసాయి. సరే. బొజ్జులో ఉన్నది పాపా బాబా. అమ్మ మందారం, నీకు ఈ సీర చాలా బాగుంటుంది. సీమంతానికి ఇదే కట్టుకోవాలి. అయ్యో, ఆ కన్నీళ్ళేంటమ్మా?
పుట్టింటో జరగాల్సిన సీమంతం ఇక్కడ జరుగుతున్నందుకు బాధపడుతున్నావా? అలాంటిదేం లేదమ్మా. ఇది కూడా నీ పుట్టినిల్లే అనుకో. శుభకార్యం జరిగేటప్పుడు సంతోషంగా ఉండాలి, ఇలా కన్నీళ్ళు ఉండకూడదు. ముత్యాలు ముత్యాలు వస్తున్నానయ్యా, వేగరా తయారవు. అవును అల్లుడు, మన రాజు అమ్మాయి గారు వాళ్ళిద్దరు పని మీద బయటికి వెళ్ళారయ్యా. అలాగా? ముత్తైదుల్ని కూడా పిలిచేశాను, వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. ముత్యాలు, సీమంతం అయితే బాగానే చేస్తున్నాం గాని మందారం అమ్మ నాన్నలతో పాటు ఆ దీపక్ బాబు కూడా ఉంటే బాగుండేది అనుకుంటున్నాను.